నమస్తే అండి, నేను రజా. చాలా మంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం సాధిస్తుంది అంటున్నారు కదా. మొన్న టీసీఎస్ ని తీసుకొచ్చింది, నిన్న కాగ్నిజెంట్ ని తీసుకొచ్చింది, ఈరోజు రిలయన్స్ కి సంబంధించినటువంటి కేంపా కోలా అని చెప్పేసి ఒక బేవరేజెస్ ఏదైతే ఉందో, సాఫ్ట్ డ్రింక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక కంపెనీని కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినారు? ఒక చేపల కంపెనీ, అమ్మే కంపెనీ, చేపల షాప్, ఒక రొయ్యల షాప్, ఒక పిత్త పరుగుల షాప్, ఇవే కదా. చేపలు, రొయ్యలు, పీతలు, పిత్త పరుగులు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రౌండ్ లెవెల్లో పెట్టినటువంటి కంపెనీలు చూపించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గ్రౌండ్ లెవెల్లో పెట్టినటువంటి కంపెనీ కియా ఉంది. కియా కంపెనీ తెలుసు కదా, కియా కంపెనీ ఉంది. ఈరోజు వైజాగ్కి టీసీఎస్ వచ్చింది, అదేవిధంగా వైజాగ్కి కాగ్నిజెంట్ వచ్చింది. ఏకంగా కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాంపస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేదానికి సంబంధించి క్లియర్గా నిన్న మెన్షన్ చేసి ట్వీట్లు చేసినారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, పరిశ్రమ శాఖ మంత్రి అనుకుంటా, ఐటీ శాఖ మంత్రి మన నారా లోకేష్ గారు ట్వీట్లు చేసినారు. చూసుకోండి. కంపెనీ ప్రతినిధులు స్పందించినారు, కంపెనీ స్పందించింది. అదేవిధంగా మన అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీ 1 yearలో రెడీ అవబోతోంది. అదేవిధంగా గూగుల్ క్యాంపస్, అలాగే అనేక రకాల కంపెనీలు, అనేక రకాల కాలేజెస్, అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్, అనేక రకాల రీసెర్చ్కి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అన్ని రకాలు కూడా అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు అమరావతిలో ఈరోజు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వెళ్తే కనుక ఈ రోజున మన ఏదైతే ఇప్పుడు రిలయన్స్కి సంబంధించిన కంపెనీ ఉందో దాని గురించి ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో కేంపా కోలా ఏదైతే ఉందో, సో దీన్ని వచ్చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రస్తుతానికైతే కాగ్నిజెంట్ వచ్చేసింది. అదేవిధంగా ఇది నిజం చెప్తున్నా, బ్రాండ్ వైజాగ్. అసలుకి గత 5 సంవత్సరాల్లో వైజాగ్ ఇంకేదో చేస్తామని చెప్పేసి ఋషికొండకు ఒక గుండు కొట్టి అటుమొక్క నుంచి ఇటుపక్క మొత్తం చెట్లని తొలిసి ఆ ప్రాంతానికి ఒక సెక్యూరిటీ ఇచ్చేటటువంటి ఒక ప్లేస్ని, అంటే తుఫాన్ల నుంచి, లేదంటే ఉప్పెనలు ఇవన్నీ వస్తాయి కదా, తుఫాన్లు ఉప్పెనలు అన్నీ వస్తాయి కదా. సో వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడేటటువంటి ఒక ప్రాంతానికి గుండు కొట్టి బిల్డింగ్లు కట్టి ఏం సాధించినారంటే ఇప్పటికి వాటిని వాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితిని ఒకటి క్రియేట్ చేసినారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం దాదాపు 80 ఎకరాల్లో దాదాపు 1622 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఓర్వకల్లు, కర్నూలు, రాయలసీమకి. నిన్న వైజాగ్, ఈరోజు కర్నూలు. అంటే అర్థం చేసుకోండి, మన కూటమి ప్రభుత్వం ఈ రోజున ఎవరు తీసుకొస్తున్నారు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడి తీసుకొస్తున్నారా? వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులంతా కూడా వెళ్ళి మాట్లాడి తీసుకొస్తున్నారా? నిన్న చూడండి, గజేంద్ర షెకావత్ గారు వచ్చేసి 94 కోట్లతో టూరిజం డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి రాజమండ్రి ప్రాంతంలో మీరు చూడండి, ఇలా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇలా స్టేట్లో డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి మీరు నాకు చూపించండి. ఒక పక్క కాగ్నిజెంట్ని, టీసీఎస్ని అన్ని కూడా వైజాగ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఓర్వకల్కి రిఫైనరీస్ని కావచ్చు, అదేవిధంగా కియా కంపెనీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి క్యాంపాకి సంబంధించినటువంటి రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి వస్తున్నటువంటి ఇది కావచ్చు, దాదాపు 1622 కోట్లతో వస్తుంది. దీని ద్వారా 1200 జాబ్స్ని ఈరోజు క్రియేట్ చేయగలుగుతున్నాం మనం. అర్థమవుతుందా? ఒక పక్క వైజాగ్ వేదికగా ఐటీ కంపెనీలు, అదేవిధంగా ఇటుపక్క వచ్చేపటి రాయలసీమ ప్రాంతానికి వచ్చేపటికి పరిశ్రమలు, అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు కోస్తాంధ్రలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, ఏదైతే ఇప్పుడు మన అమరావతికి సంబంధించి ఆ ఏరియాలు మొత్తం కూడా ఈరోజు డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాజమహేంద్రవరం, గోదావరి జిల్లాల విషయానికి వస్తే కనుక టూరిజంకి సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా? ఇలా చేస్తున్నటువంటి నాయకత్వం ఎక్కడైనా ఉందా? మీరు నాకు చూపించండి. సో కాబట్టి అర్థం చేసుకోండి, దాదాపు ల్యాండ్ ఎక్విజిషన్స్ అవన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ నెల 30వ తారీఖు నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ జరగబోతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కన్వర్షన్ అంతా కూడా 10 జూలై, ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 20 జూలై. అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అవన్నీ కూడా నేను చెప్తున్న కమర్షియల్ ప్రొడక్ట్ స్టార్ట్ అవబోయేది 31 డిసెంబర్ 2026. సో 2026 ఎండ్ కల్లా మన స్టేట్ లో క్యాంపాకి సంబంధించి 1622 కోట్లతో 1200 జాబ్లు కల్పిస్తా. దాదాపు 30 అంటే
ఎలా ఉంటుందంటే ఇది 80 ఎకరాల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి దాదాపు 30 లక్షల ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది. సో 2026 డిసెంబర్ కల్లా మనకి ప్రొడక్ట్ ని వాళ్ళు తీసుకొస్తున్నారు. దీని ద్వారా 1200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోండి. సో కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజున పని చేసేటటువంటి తీరుని గమనించండి. మన స్టేట్కి తీసుకొస్తున్నటువంటి విధానానికి సంబంధించి చూడండి, గమనించండి. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఒకటే, మీరు గత ప్రభుత్వంతో కంపేర్ చేయండి, ఈ ప్రభుత్వంతో కంపేర్ చేయండి. నేను క్లియర్గా చెప్తున్నా, కాగ్నిజెంట్ లాక్కొచ్చినారు, టీసీఎస్ని తీసుకొచ్చినారు, ఆ తర్వాత ఇప్పుడు క్యాంపాని తీసుకొస్తున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ని. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వం ఎలా వర్క్ చేస్తున్నారని. సో మీరే తెలియజెప్పండి. వైఎస్సీపీ ప్రభుత్వంలో, వైసీపీ గవర్నెన్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎక్కడ పెట్టినారు ఏందో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.